హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వీడియోస్ షైన్ కెరియర్స్ రజని. సో ఈరోజు మీకు తెలుసు స్పెషల్ వరలక్ష్మి వ్రతం. సో మన ఆడవాళ్ళకి చాలా ప్రత్యేకమైన రోజు. అండ్ ఈరోజు అందరూ బిజీగా ఉంటారు. పూజలు, వంటలు, పునస్కారాలు, ముత్తైదులను పిలుచుకోవటం, ఫుల్ ఆక్యుపైడ్. మొబైల్ అయితే పట్టుకునే టైం లేదు. సో నాకు కూడా టైం లేదండి. ఇది కావాలంటే చూడండి, క్లాక్లో ఇప్పుడు 12 చూపిస్తుంది, నైట్ 12, కానీ అది 10 మినిట్స్ ఫాస్ట్. సో ఈరోజు నా టాస్క్ని కంప్లీట్ చేయడానికి ఇంకా జస్ట్ 10 మినిట్స్ ఉంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేను మీ ముందుకు వచ్చేసాను. అండ్ జస్ట్ చూపిస్తున్నాను ఇక్కడ కావాలని. ఇదిగో ఇది మా పిల్లల స్పేస్ అన్నమాట. వాళ్ళు విండోని వాళ్ళ క్రియేటివిటీతో, వాళ్ళ అఫర్మేషన్స్ని, వాళ్ళ ప్లేస్ని ఇంటరాక్టివ్గా చేసుకున్నారు. ఈరోజు ఏంటి వరలక్ష్మి వ్రతం అయితే ఏదేదో చదువుతుంది అని అనుకుంటున్నారు కదా. సో నేను ఈరోజు మాట్లాడాలి అనుకుంటుంది పండగల గురించి. సో పండగల గురించే ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే, నా ఎక్స్పీరియన్స్ని బట్టి చిన్నప్పుడంటే స్వీట్లు చేస్తారు, పండగ గుళ్ళు, అది ఒక టైపు. కొద్దిగా ఇంకా మ్యారేజ్ అయిన తర్వాతకు వచ్చేసరికి తెలిసి తెలియక కొద్దిగా పూజలు తెలుసు, తెలియదు ఏది చేయాలి ఎలా చేయకూడదు. ఒక్కొక్కళ్ళు ఒక రకంగా చెప్తారు. సో వంటలు వండాలి, అన్ని రకాల వంటలు రావు. సో ఇట్స్ మిక్స్డ్ ఫీలింగ్స్ ఫర్ మీ. బట్ పిల్లలు వచ్చిన తర్వాత ఆ మిక్స్డ్ ఫీలింగ్స్ని ఒకటే ఒక ఫీలింగ్తో మార్చేసుకున్నా. ఏంటి అంటే, మనకు తెలియకపోయినా చెయ్యాలి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. అదే వాల్యూస్ని మన పిల్లలకి పాస్ చేయాలి. ఎందుకంటే నేను నేర్చుకోకపోతే నేను నా పిల్లలకి ఏమీ నేర్పించలేను. ఇవి నేను ఎందుకు నేర్చుకోవాలి, నేను మా పిల్లలకి ఎందుకు నేర్పించాలి. సో ఇదే ఈరోజు టాపిక్. పండగలంటే జస్ట్ ప్రసాదాలు కాదు. ఇప్పుడు అసలు పండగలకి స్పెషల్ చేసుకోవడం పెద్ద పిల్లలు ఎగ్జైట్ అయితే అవ్వట్లేదు. ఎన్ని స్వీట్లు చేయి, అన్ని పూజలు. ఎందుకంటే ఇప్పుడు కామన్ అయిపోయింది. అప్పుడంటే పండగ అంటే పండగ రోజే చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మనం జనరల్ అయిపోయింది. ఏ ఐటెం అయినా ఎప్పుడైనా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకున్నాం. సో ఈ ప్రసాదాలు ఇది కొంచెం ఇక్కడ నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, పండగలు ఒక ఏదో మొక్కుబడిగా దేవుడికి పూజ చేయటం, ఈ గుళ్ళకి వెళ్ళటం, పరిగెత్తటం, ఇవన్నీ తప్పదు. కానీ అట్లీస్ట్ వాటినిట్లో ఎందుకు చేస్తున్నాము? ఎందుకంటే యాజ్ ఎ కెరియర్ కౌన్సిలర్, స్టూడెంట్స్ సక్సెస్, వాళ్ళు అభివృద్ధి అనేది ఒక చదువులో ఉంటే సరిపోదు. వాళ్ళకి వాల్యూస్, ఉన్నత విలువలు, ట్రెడిషన్స్, అన్ని విషయాలు తెలియాలి. ఒక చదువులో ఉంటే మాత్రం ఏమాత్రం నేను ఎప్పటికీ 100% ఎగిరాను. టాలెంటే, మిగతా వాల్యూస్ ఇవన్నీ ఎలా వస్తాయి? అన్నీ మనం పుస్తకాల్లో నేర్చుకోం. అట్ ది సేమ్ టైం పేరెంట్స్గా మనం అన్నీ నేర్పించలేం. కొన్ని మనము నేర్పించాలి, కొన్ని వాళ్ళు అబ్జర్వ్ చేసుకోవాలి. కొన్ని నేర్పించాల్సిన వాటిలో పేరెంట్స్కి ఉన్న ఫస్ట్ మన బాధ్యత. ఈ పండగలు ఎందుకు చేసుకుంటున్నాం? ఏదో పండగ ఏ రోజు చేసుకుంటున్నాం, ఎందుకు ఆ రోజే చేసుకుంటున్నాం, ఆ రోజు ఆ అమ్మవారిని, ఆ దేవుణ్ణి ఎందుకు? ప్రతి దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. పెద్దలు చాలా ఆలోచించి కాలగమనం ప్రకారం పెట్టారు. సో వాటన్నిటికీ పిల్లలకి తెలియచేయాలి, సంస్కృతిని తెలియచేయాలి, విలువల్ని తెలియచేయాలి. అందరితో కలవటము అనేది ఎప్పుడైతే వాళ్ళు నేర్చుకుంటారో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. తరతరాలకి మన సంస్కృతి సంప్రదాయాలు కంటిన్యూ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే నేను ఇది మా పిల్లలకి ఏదో మొక్కుబడిగా చేయకూడదు అని రియలైజ్ అయ్యానో, నాకు కష్టంగా అనిపించిన, రోజుడి కంటే ఎక్కువ వర్క్ ఉంటున్నా, తెలియకపోయినా, వంటలు చేసేటప్పుడు కుదరకపోయినా, ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉన్నా, మిక్స్డ్ కమెంట్స్ వస్తూ ఉన్నా, అది ఒక లెర్నింగ్గా, ఒక ఆపర్చునిటీగా, ఒక బాధ్యతగా చేస్తున్నప్పుడు అది ఎక్కువ బరువుగా అనిపించట్లేదు. సో ఇది నా పర్సనల్ ఫీలింగు. మీరు ఏకీభవిస్తున్నట్లయితే
మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో చేయండి. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? నేనైతే నా పోస్ట్‌ని నేను అమ్మవారిని ఎలా చేసుకున్నాను, ఈరోజు మా ఇంట్లో గెస్టులు కూడా ఉన్నారు. సో మా పిల్లలు కే స్క్వేర్‌లో కూడా పోస్ట్ చేశాను. షైన్ కేరియర్స్‌లో కూడా పోస్ట్ చేశాను. సో మేమైతే గ్రాండ్ అంటే సంతోషంగా బిజీగా గుడికెళ్ళి అన్నీ ఫుల్లీ ఆక్యుపైడ్. సో నౌ ఇట్స్ ఎ టైమ్ 5 more minutes left to ఓకే. నేను ఆ 5 more minutesలో మీకు ఈ వీడియోని షేర్ చేయాలి. బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. గుడ్ నైట్.